దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిగా చేరి చేశాను ఇలా ఉండదు పాడేవాడు. క్రైస్తవుడు చేయవలసినది రాజకీయమా యాజకీయమనే సంగతిని గత వారంలో మనం నేర్చుకున్నాం. అంటే ఆ రాజకీయ వ్యవస్థ అనేది ఆ అధికారులు ఆ నాయకులు ఎలాగుంటారు అనే సంగతులు మనం నేర్చుకున్నాం. అలాగే ప్రభునేసు ఆ రాజకీయం పట్ల ఎలా వ్యవహరించాడు, భౌతిక రాజకీయాలకి ప్రభునేసు వారు సంపూర్ణంగా దూరంగా ఉన్నట్లు మనం నేర్చుకున్నాం. అలాగే ప్రభువును వెంబడించిన అపోస్తులు కూడా భౌతికమైన రాజకీయాలకి వాళ్ళు సంపూర్ణంగా దూరంగా ఉన్నట్లు మనం చూసాం. ఆ వ్యవస్థలో నీతిని వెతకటం అనేది ఎండమావుల్లో నీరుని వెతకటం లాంటిదని కూడా మనము ఆలోచన చేశాం. రాజులారా, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమని మాట్లాడండి. మీరు న్యాయమును బట్టి యథార్థతను బట్టి మీరు తీర్పు తీర్చుదురని దావీదు ప్రశ్నించడం కూడా మనం చూడవచ్చు. అంటే నీతి న్యాయము లేని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటగా మనకి ఆ వ్యవస్థ అనేది మనకి కనిపిస్తుంది. అంటే అదొక గురికి కోపం అని కొంతమంది నిపుణులు కూడా దాన్ని వర్ణిస్తుంటారు. ఆ వ్యవస్థలోనికి వెళ్ళటానికి కూడా కొంతమంది మనుషులు సముఖంగా ఇష్టపూర్వకంగా ఏమాత్రం కూడా వాళ్ళు. కానీ ఈరోజు అనేక మంది యవనస్తులు తమ భవిష్యత్తుని వాళ్ళ వెంట తిరగటానికే తమ విలువైన సమయాన్ని ఉపయోగించేస్తున్నారు. చివరికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేస్తున్నారు. ప్రయాణాల్లో పోతూ మీటింగులు కానీ పోతూ యాక్సిడెంట్లే చచ్చిపోవడం కూడా మన వార్తల్లో వింటున్నాం. అలాగే బ్యానర్లో ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోయారని మనం కూడా వార్తల్లో మనము వింటున్నాం. అంటే ఆ యొక్క అభిమానంతో ఆ ప్రేమతోటి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల మధ్య కక్షలు, మనుషుల మధ్య భేదాలను కూడా కోరుకుంటారు. గ్రామాల్లో ఎలా ఉందో తెలుసా, రెండు గ్రూపులు అనమాట. రెండు గ్రూపులు, మూడు గ్రూపులు. ఏ పార్టీ చర్చి ఆ పార్టీ. ఇదిగో మాది పలానా పార్టీ చర్చి, ఇది పలానా పార్టీ మా పార్టీ చర్చి. అంటే చివరికి చర్చిలను కూడా ఏం చేశారనమాట, ఇది పలానా పార్టీ వారు చర్చి అంటారు. ఇదిగో నెక్స్ట్ పలానా పార్టీ వచ్చేస్తే ఇదిగో మా చర్చికి బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే చర్చి వ్యవస్థలో కూడా అంటే వాళ్ళు కూడా ఎలాగున్నారంటే ఆ పండగలకి మీటింగులు కూడా ఎవరిని పిలుస్తారు, వాళ్ళు ఈ మత్స్యాకులు ఉన్నారు కదా, పండగలకి మీటింగ్ ఎవరు పిలుస్తారు అంటే ఏంటి, ఎందుకు పిలుస్తారు అలాగా? అంటే ఏదో లాభం ఆశించి, అంతే కదా. ఇప్పుడు పౌలుని పిలిచి పేస్తూ మాటికి ఎందుకు మాట్లాడుతానంట, పౌలు ఏదైనా ఇస్తాడేమని అనుకున్నాడు, కానీ పౌలు ఏమీ లేదు. అందుకే పేస్తూ నిరాశతో ఏం చేశాడంటే ఆ యూదులను సంతోషపెట్టిన ఉద్దేశంతో ఏ నేరం చేయకపోయినా సరే తెలుసు ఆయనకి నేరం చేయలేదని పౌలుని ఏం చేశాడు, చెరసాల నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఏమైనా దొరుకుద్దేమో పౌలు దగ్గర అనుకున్నాడు, దొరికితే రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. ఈరోజు పండుగలు వచ్చేసాయనుకో, మీటింగ్లు పెట్టారనుకో, ఏంటంటే దేవుని సన్నిధా లేకుంటే రాజకీయ మీటింగ్, అది రాజకీయ మీటింగా లేకుంటే దేవుని యొక్క సన్నిధా? ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరు మాట్లాడాలి, ఎవరు పాటలు పాడాలి, ఎవరు వాక్యం చెప్పాలి? అంటే ఏదో ఒక స్వార్థం, అంటే ఏదో ఒక లాభం, అంటే ఏదైనా మాకు భవిష్యత్తు సహాయం చేస్తాడు అంటే అది ఆ వ్యవస్థ ఎలా తయారైపోయింది అనమాట. అలానే తయారైంది. ఏదో ఒక లాభం కావాలి, ఏదో ఒకటి మేము పొందుకోవాలి. విలువైన సమయాన్ని ఏం చేస్తామంటే ఈరోజు అనేక మంది యవనస్తులు వాళ్ళ గంట తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు ఏసీ బిల్డింగుల్లో. ఈరోజు మా బంధువులు అదే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ఊళ్ళో లేని పరిస్థితి. మరి ఈరోజు ఊళ్ళో లేకుండా ఊళ్ళో నుంచి బయటకు పంపించారు వాళ్ళు. ఇప్పుడు దాకా వాళ్ళు బయట ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు సొంత ఊళ్ళో లేరు, వాళ్ళు పొరుగురులో ఉన్నారు. వాళ్ళు పొరుగురులో ఉంటున్నారు. మరి వాళ్ళు వచ్చి ఏమైనా చేశారు? మరి అంటే వాళ్ళు ఎక్కడో ఏసీ బిల్డింగుల్లో వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం, ఊళ్ళో నుంచి వెలివేసాడు, పంపించాడు. ఇప్పటికీ మా బంధువులు ఊరికి వెలుపులు ఉన్నారన్నమాట, సొంత ఊళ్ళు లేరు. ఏమంటున్నారు, మరలా మా పార్టీ అధికారంలోకి వస్తుందా,
అప్పుడు చెబుతాం. ఇది ఆగదు, ఇంకా ఇది ఆగదు. వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు, వాళ్ళ అధికారంలోకి వస్తే పేరుకేం మళ్ళీ చర్చికి వెళ్ళారు. అంటే ఏంటి అంటే ఏం చేస్తుంది? మనుషుల మధ్య విభజనలు, కక్షలు, కలహాలు, కొట్టుకోటాలు, చివరికి చంపుకోటాలు, కులాల మధ్య విభజనలు, మతాల మధ్య విభజనలు. అంటే తమ అధికారం కోసం, తమ పదవుల కోసం, తమ స్వార్థం కోసం ఎవరిని ఉపయోగించుకుంటున్నారు, ఎవరిని వాడుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇది వీళ్ళకి తెలియట్లా, ఇది పిచ్చి, ఇలాగనమాట పిచ్చి, అభిమానం అంటే పిచ్చి అనమాట. అంటే తమ కుటుంబం ఏంటి, తమ భార్య ఏంటి, తమ పిల్లలు ఏంటి, తమ భవిష్యత్తు ఏంటి, ఉద్యోగం ఏంటి, ఏం ఆలోచించరు. అంటే అలాంటి వ్యవస్థకి దేవుని పిల్లలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది గ్రంథ సందేశం. ఎందుకంటే ప్రభు అటు జోలిపోలా, రాజుగా చేద్దాం అనుకున్నారు బలవంతంగా. క్రీసెస్ దాన్ని అంగీకరించాలి, సైలెంట్గా పక్కగా మరొక వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైన రాజు, ఆయన స్థాపించే రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. అపోస్తలులు ఏమైనా దాంట్లో వేరు పెట్టారా? మచ్చుకి ఒక్క నలుసంతా కూడా కనపడదు అనమాట. మనకి సువార్తల్లో, ఇది అపోస్తల కార్యాల్లో కానీ పత్రికల్లో కానీ ఏమాత్రం కూడా కనపడదు. మరి ఆదిమ సంఘం, సరే అపోస్తలు వెళ్ళిపోయారు, సంఘం ఏమైనా పనిచేసిందా? మరి బైబిల్లో ఏ సంఘం అని, ఒక కొరింథీ సంఘం కానీ, తెస్సలోనిక సంఘం కానీ, ఎఫెసు సంఘం కానీ, అపోస్తల కార్యాల్లో రేషన్ పట్ల ఉన్న సంఘం కానీ, ఆ వ్యవస్థలో కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమాత్రం కూడా వెళ్ళిపోయారు. ఈరోజు మనము కూడా వాటికి దూరంగా ఉండాలి. రెండవ పాఠాన్ని మనము ఆలోచించాలి. 2 లేదా 3 చెప్తాను కదా, 2 చెప్తాను. నెక్స్ట్ వీక్ మరొక విషయం చెప్తాను. మరలా పాఠం పేరు రాస్తాను. క్రైస్తవులు చేయవలసినది రాజకీయమా, రాజకీయం. క్రైస్తవుడు మరియు కోపం. అసలు ఎలా చూడాలి లోకాన్ని? ఒక క్రైస్తవుడు లోకాన్ని ఎలా చూడాలి? ఒక క్రైస్తవుడు లోకంతో ఎంతవరకు సంబంధం పెట్టుకోవాలి, ఎంతవరకు సహవాసం చేయాలి, ఎంతవరకు దాంతో నడవాలి, అసలు దాంతో నడవాలా, ఎలా ఉండాలి అనేది కొద్ది నిమిషాలు ఆలోచించాలి. పౌలు ఒక మాట అంటాడు, నేను లోకమునకు నేను ఏమైపడ్డాను? సిలువేయబడ్డాను. ఇక నేను జీవించేది ఎవరి కోసం? నేను లోకానికి సిలువేయబడ్డాను. ఇక నాలో లోకం అనేది జీవించేవాడు నేను కాదు, శరీరం నాదే. కానీ నా శరీరం అందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవించున్నాడు. శరీరం ప్రభుది కాదు, శరీరం ఎవరిది? పౌలుది. పౌలు శరీరంలో లోకం నివసించట్లా, లోకం జీవించట్లా. ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. కేవలం పౌలు ఒక్కడేనా క్రీస్తును ధరించుకున్న వారందరిలోనా? ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ శరీరంలో, నా శరీరంలో ఎవరు జీవించాలి? ప్రభు జీవించాలి. ఇక నువ్వు జీవించేది కనుక ఎలా ఉండాలి అని అంటే, యోహాను సువార్త మనం చదివిన లేఖన భాగంలోకి వెళ్తాం. 15వ అధ్యాయం 1. మనము లోక సంబంధము కాము. 18వ వచనం చదవండి సార్. శాంతి చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. అంటే క్రైస్తవులు లోక సంబంధులు కాదు, క్రైస్తవులు లోకానికి సంబంధించిన వాడు కాదు.
లోక సంబంధుడు కాదు. లోకములో నుండి ఏర్పరచబడ్డాం. లోకంలో నుండి ఏర్పరచబడ్డాం, లోకంలో నుండి పిలువబడ్డాం. ఇది లోకం. ఒకప్పుడు ఈ లోకంలో మనం ఉన్నాం. లోకంలో ఉన్న మనల్ని దేవుడు సువార్త ద్వారా ఏం చేసాడమా? సువార్త ద్వారా పిలిచాడు. అంతేగా? సువార్త ద్వారా దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరు. మొదట సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి పిలిచిన తర్వాత ఏర్పరచుకున్నాడు. లోకములో నుండి మనం ఏర్పరచబడ్డాం, లోకంలో నుండి వేరు చేయబడ్డాం, లోకంలో నుండి పిలువబడ్డాం. అంటే దేవుడు వేరు చేశాడు. అంటే ఎప్పుడైనా సరే భూమి పుట్టిన దగ్గర నుంచి ఆది నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లలని లోకంలో నుంచి వేరు చేస్తున్నాడు. లోకంలో నుంచి వేరు చేస్తున్నాడు. ఆ రోజు జలప్రళయ కాలంలో అప్పుడున్న లోకంలో నుంచి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు కదా. విగ్రహారాధన. అబ్రహాం యొక్క పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? వాస్తవానికి అబ్రహాం యొక్క పూర్వీకులు మెసొపొతేమియా ప్రాంతంలో, మెసొపొతేమియా అంటే ఇరాక్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నివసిస్తూ విగ్రహారాధన చేసేవాళ్ళు. అక్కడి నుంచి దేవుడు అబ్రహాం ఏం చేశాడు? వేరు చేశాడు. ఐగుప్తులను ఇశ్రాయేలీయులు దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడు ఏం చేశాడు? లోకంలో నుంచి వేరు చేశాడు. బ్రతికేది భూమి మీదనే, బ్రతికేది లోకంలోనే. కానీ లోకంలో నుంచి మనం ఏం చేయబడ్డామంటే ప్రత్యేకించబడ్డాం. మనం లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం. మనం దేవుడు వేరు చేశాడు, పక్కకు తీసుకుని వచ్చాడు. దేవుడు పక్కకు తీసుకుని వచ్చాడు. అందుకే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నాము, దేవుడు మనల్ని సువార్త వల్ల పిలిచాడు. మనం ఆ సువార్తకులో కూడా బయటకు వచ్చాం. మనం లోకంలో నుంచి బయటకు వచ్చాం. అబ్రహాము తమ పూర్వీకుల యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినట్లు మనం కూడా లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాము? క్రీస్తులోకి వచ్చేసాం, సంఘంలోనికి వచ్చేసాం. 19 మరలా చదువు. 15, 19 వేసుకుంటారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. నేనేం చేశాను? నేను మిమ్మును లోకంలో నుంచి ఏర్పరచుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలని షాప్కి వెళ్ళామనుకో, ఏం చేస్తారా? సెలెక్ట్ చేసుకుంటాం. షాప్ అంతా కొంటావా? అన్ని వస్తువులు కొనం. అంటే మనకు నచ్చింది ఏ వస్తువులు అయితే తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ ఊరిలో అనేక మంది, కొన్ని వేల మంది ఉన్నారు. వేల మందిని దేవుడు పిలుచుకోవాలా. ఈ వేల మందిలో దేవుడు ఏం చేశాడు? ఇదిగో కొంతమందిని మాత్రమే పిలుచుకున్నాడు, కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వేరు చేశాడు. కాబట్టి క్రైస్తవుడు మరియు లోకం వారు లోక సంబంధులు కాదు. వారు లోకంలో నుంచి ఏర్పరచబడ్డారు. లోకానికి వేరే వాళ్ళరా మనం. అందుకే మొదట పేతురు ప్రసంగంలో కూడా మాట మీకు కంఠస్థ వాక్యమే కదా. సైజలన్న గారు ఏమన్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరము నుండి వేరవటం అంటే మీరు మూర్ఖులకు ఎక్కడి నుంచి వేరవ్వాలి అంటే అడవిలో పోయి నివసించాలా? వారి నాగరికత, వారి ఆచార వ్యవహారాలు, వారి అలవాట్లు, వారి స్వభావాలు. అలాగని ఊర్లో నుంచి వెళ్ళి ఎక్కడో ఇల్లు కట్టుకుని ఉండమని అర్థం కాదు. వేరేవాడిని అన్నాడు. ఎక్కడి నుంచి వేరవ్వాలి? వారి ఆచారాల నుంచి, వారి నాగరికత నుంచి, వారి అలవాట్ల నుంచి, వారి స్వభావం నుంచి. ఎలా కలిసిపోతావు లోకంలో? ఒకప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తం చేత బురదలో ఉన్న మనల్ని కడిగాడు. తిరిగి మరలా బురదలోకి వెళ్తే తిరిగి బురదలోకి వెళ్దామా? కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రంగా చేపట్టాం మనం. 17వ అధ్యాయం కూడా అక్కడ 17వ అధ్యాయము 14వ వచనం చదువు ఒకసారి.
అక్కడనే 17-14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు. నేను లోక సంబంధిని కానట్టు. వారును లోక సంబంధులు కాదు కనుక. చాలు. నేను అంటే ఎవరు అక్కడ? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. నేను అంటే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఎలాగైతే లోక సంబంధి కాదో, యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు కూడా ఎవరు కాదు? లోక సంబంధులు. మన లోక సంబంధులు కాదు. లోకం క్రైస్తవుని ఎలా చూస్తుంది? క్రైస్తవులను లోకం ద్వేషిస్తుంది వాస్తవానికి. ఇప్పుడు లోకం నుంచి మనం బయటకు వచ్చామమ్మా. ఇప్పుడు ఈ లోకం ఒక క్రైస్తవుని ఎలా చూస్తుంది? బయటకు వచ్చిన మనల్ని ఈ లోకం క్రైస్తవుడు ఎలా చూస్తుంది? క్రైస్తవుని లోకం ప్రేమిస్తుందా? ప్రేమించదు, అస్సలు ప్రేమించదు. లోకం ఎప్పుడు దేవునికి, క్రీస్తుకి, క్రైస్తవునికి వ్యతిరేకమే. దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది లోకం. ఎప్పుడైనా సరే చూడండి, లోకం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన లోకంతో మనం కలుద్దామా? ఎరా దేవుణ్ణి వ్యతిరేకించి, క్రీస్తుని వ్యతిరేకించి, ఇప్పుడు వెలుగులు నింపడానికి వచ్చాడు క్రీస్తు. చీకటిని పారదోలి మనుషుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చాడు కదా. కానీ ఈ చీకటి లోకం ఆ వెలుగుని ఆర్పేయాలని చూసింది కదా. ఈ చీకటి లోకం ఏం చేసింది? ఒకరోజు ఒక పవిత్రుడు, ఒక నిర్దోషి, ఒక నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఒక జాలి హృదయం కలిగిన వాడు, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వాడు, అలాంటి వ్యక్తిని ఒకరోజు ఈ లోకం ఏం చేసింది? నిర్దాక్షిణ్యంగా సెలవేసి చంపేసింది. ఈ లోకం ద్వేషించింది. క్రీస్తుని మాత్రమే కాదు, కానీ లోకం క్రైస్తవులను కూడా ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. అందుకే అప్పుడు నెక్స్ట్ మాట అంటే మరలా చదువు 17-14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషించును. అందుకే యోహాను అన్నమాట గుర్తొస్తుందా? సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడు అంటే. ప్రేమిస్తే ఆశ్చర్యం అన్నారు. ఎవరు ప్రేమిస్తే ఆశ్చర్యం? లోకం మనల్ని ప్రేమిస్తే ఆశ్చర్యపడాలి. లోకం మనల్ని ద్వేషించిందనుకో అస్సలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చదువు అన్నమాట కూడా ఇంతే ఉంచుకోండి. పత్రికలోకి వెళ్ళి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటున్నాము. చాలు. కాబట్టి లోకం ప్రేమిస్తే ఆశ్చర్యపడాలి తప్ప లోకం ద్వేషిస్తే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుల్ని లోకం ఎంత మాత్రం కూడా స్నేహించదు. ఒకవేళ లోకం చేత మనం స్నేహించబడుతున్నామంటే, లోకం చేత మనం ప్రేమించబడుతున్నామంటే లోకంతో నువ్వు రాజీ పడుతున్నావేమో. ఒకవేళ లోకంతో రాజీ పడకుండా దైవ నియమం ప్రకారంగా బ్రతికితే లోకం ఏం చేస్తుంది బ్రదరు? చివరికి కుటుంబం కూడా ద్వేషిస్తుంది. అవునా? కుటుంబం కూడా పక్కన పెడుతుంది నిన్ను. ఎందుకు? కుటుంబం చెప్పినట్లు చేయట్లా, లోకం చేసినట్లు మనం చేయట్లేదు. కాబట్టి చివరికి కుటుంబం పక్కన పెట్టుద్ది, లోకం కూడా మనం పక్కన పెట్టుద్ది. లోకం చేత ప్రేమించబడాలని ఎప్పుడు మనం కోరుకోకూడదు. లోకం చేత స్నేహించబడాలని ఎప్పుడు మనం కోరుకోకూడదు. లోకం చేత మెప్పు పొందాల్సిన పని లేదు. లోకం చేత శబాష్ అనిపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకవేళ అమ్మా నాన్న అవిశ్వాసులేరు అనుకో, వాళ్ళు ద్వేషించినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ద్వేషించారు, మనం దూరం పెట్టారు, వీడు దేనికి రాడు, వీడు ఏం చేయడు, లోకం అంతా ఒకటి చేస్తుంటే వీడు ఒకటి చేస్తాడు, ఆశ్చర్యం అవసరం లేదంటాడు. పుస్తకంలో యోహాను సువార్తలోకి వచ్చి 15వ అధ్యాయం మరలా. అంటే లోకం ఎందుకు ద్వేషిస్తారా?
ఎందుకు అసలు క్రైస్తవుల్ని లోకం ఎందుకు ద్వేషిస్తుంది? ఒక కారణం చెప్పండి. లేకుంటే లోకము క్రైస్తవుల్ని అసలు ద్వేషించడానికి కారణం ఏంటి? ఏమన్నా దుర్నీతి చూసా? కాదు. మోసం చూసా? కాదు. మరి ఎందుకు ద్వేషిస్తుంది లోకం? ఎందుకు ద్వేషిస్తుంది లోకం? ఒకసారి మరలా 15-19 చదువు. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19. మీరు లోక సంబంధులని ఎడల. కాబట్టి లోకము ఎవరిని స్నేహిస్తుంది? తన వారిని. అంతేనన్నా? ఇప్పుడు మనం లోకం వారమా ప్రభు వారమా? శ్రవణ్ అంటే ఒక రోమపతులు ఒక మాట ఉంటాడు, యేసుక్రీస్తు వారిగా ఉండుటకు మీరు పిలువబడ్డారు అంటాడు. గుర్తొస్తుంది లక్ష్మణ్ గారు? 1వ అధ్యాయం 7వ మొత్తం పేరా కలిసి ఉంటుంది కదా, 7వ వచ్చిన చివరి మాటలో యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. ఇప్పుడు మనము లోకం వారం కాదు. మనం ఎవరి వారము? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. మీరు ఎవరు? మీరు క్రీస్తు వారు. మన లోకం వారం కాదు. కానీ లోకం ఏం చేస్తుంది? తన వారిని మాత్రమే స్నేహిస్తుంది, తన వారిని మాత్రమే స్నేహిస్తుంది. ఇప్పుడు మనం లోకం వారం కాదు. ఎవరి వాళ్ళం? క్రీస్తు వాళ్ళం. మనం క్రీస్తు సంబంధులు. మనం ఒకవేళ లోకం స్నేహిస్తుంది అనుకో, ఇప్పుడు మనం కూడా ఏమైపోతున్నాం అంటే మనం కూడా లోకం వారి అయిపోతున్నామేమో, తన వారు అయిపోతున్నాం మనం కూడా. అంటే మనం కూడా ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నాం మేము అప్పుడప్పుడు. ఒక సోషల్ మీడియా స్పీకర్ ఉన్నాడు, పేరు వద్దులేదు ఎందుకంటే రికార్డ్ చేయబడుతుంది కదా. ఆయన అంతా ఏ ఎండగా గొండు పడుతుంది, నేను ఏమేం చేస్తానంటాడు, నేను ఎక్కడైనా ఏం చేస్తానంటాడు. అదంతా ట్రాప్ అంటే ఆయనదే. మనుషులు రాబట్టడానికి మాట్లాడే అంటే మనుషులు రాబట్టడానికి మాట్లాడుతున్నా మనుషులుగా. అలాగే ఏ ఎండకు ఆ ఎండ గొడుగు పెట్టామనుకో, లోకం కూడా మనల్ని ఏం చేస్తుంది? సబాస్ జయరాజ్ అసలు నెంబర్ 1 అండి అంటారు. ఎవరు? లోకం. ఎందుకంటే మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడండి ఆయన. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు. కాదండి ఆయన. ఒకవేళ పిలిచినప్పుడు రాలేదనుకో, ఏమంటారు? ఏం మనిషి అండి ఆయన? మేమన్నా బొమ్మలు పెడుతున్నాం అక్కడ, ఆయన రాడండి ఆ మనిషి. వస్తే మాత్రం శబాష్. లోకం చేత శబాష్ అనిపించుకుందామా? ప్రభు చేత అనిపించుకుందామా? వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరన్నాలి? కృష్ణమూర్తి గారు భవిష్యత్తులో క్రీస్తు చేసి వచ్చినప్పుడు అనాలి, ఆయన చేత అనిపించుకోవాలి. బళ్ళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నా సంతోషంలో పాల్పొందు. ఒకవేళ ఇప్పుడు మనం చూసి లోకం చప్పట్లో కొడుతుంది అనుకో, భవిష్యత్తులో క్రీస్తు చేస్తూ సోమరమైన చెడ్డదాసుడు అని అపనమ్మకస్తులతో వాడి కాళ్ళు చేతులు కట్టి చీకటికి వెలుపట్టుకు త్రోసేయండి. వాడు అపనమ్మకస్తుడు, నమ్మకస్తుడు కాదు. అంటే మనం లోకం వారం కాదు, మనం లోక సంబంధం కాదు. కాబట్టి లోకం ఏం చేస్తుంది? దూషిస్తుంటుంది. ఎందుకంటే మనం లోకంతో పరిగెత్తాం. అందుకే పేతురు పత్రికలో ఒక మాట అంటాడు, ఆ దుర్వ్యాపారమునందు మీరు తమతో కూడా పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఎందుకంటే మనం వాళ్ళతో పాటు పరిగెత్తాం కదా. గుర్తొస్తున్న మాటలో గుర్తుకు రావాలి. ఎన్నోసార్లు చెప్పాను, మీరు అలా చూడొద్దు. ఎన్నోసార్లు చెప్పాను ఆ మాటలో. ఎందుకంటే మళ్ళీ చెప్పింది చెబుతుంటే నేను రెఫరెన్స్ చెప్పట్లా మీకు. అందుకే చెప్తాడు అన్న అనుకుంటాను, నేను రెఫరెన్స్ చెప్పట్లా మీకు. ఎందుకంటే ఎన్నోసార్లు ఆ రెఫరెన్స్ చెప్పాను మీకు గుర్తు రావాలన్నమాట. ఒకసారి మళ్ళీ ఫుల్ పిలిచి 19 వచ్చిన 15-19. మీరు లోక సంబంధులేని ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించినది. ఎందుచేత? నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏం చేశాను? ఏర్పరచుకున్నాను. 1, మీరు లోక సంబంధులు కాదు. 2, మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నాను. మంచి మాటలు చెప్తే కూడా ద్వేషిస్తారన్నా? మంచి మాటలు చెప్తే కూడా ద్వేషిస్తారా? నమ్మడం. మంచి మాటలు చెప్తే కూడా ద్వేషిస్తారా? శైలన్ గారు ద్వేషిస్తారు కదా. మంచి మాటలు చెప్పినా సరే జనరల్గా మనకు కూడా అనుభవమే. క్రీస్తును ద్వేషించడానికి కూడా కారణం ఏంటో తెలుసా? లోకం మంచి చెప్పినందుకు. సహజంగా మనకు కూడా అంతే. కుటుంబాల్లో కూడా చెప్తుంటాం, ఎవరికో పిల్లలకో లేకుంటే ఎవరెవరికో ఇంట్లో కుటుంబ సభ్యులు చెబుతుంటాం. మంచి మాటలు ఎన్ని రోజులు
మరి చెప్పొచ్చు ఫోన్ తిరస్కరిస్తారు ఇంకా మనం. చదువు 7వ అధ్యాయం అక్కడనే యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని లోకము మిమ్మల్ని ద్వేషింప నేరదు గాని దాని క్రియలు చెడ్డవని దాని క్రియలు చెడ్డవని నేను నేను దాని దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. గనుక అది నన్ను ద్వేషించుతున్నది. దేనికి ద్వేషిస్తున్న లోకం క్రీస్తుని? మీరు చేసేది తప్పండి. నువ్వు కరెక్ట్ చేయక, నువ్వు చేసేది తప్పు. ఎంతమంది స్వీకరిస్తారన్నా? కొద్దిమంది కదనా? కొద్దిమంది మాత్రం. అంటే క్రీస్తు చేసి ఏం చేస్తున్నాడంటే మీరు చేసేది చెడ్డ క్రియలని సాక్ష్యం, లోకం సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి లోకం ఏం చేస్తుంది? నువ్వు శాస్త్రుల పరిశీలన గురించి చెప్పాడు, వాళ్ళు దిద్దుకుంటారని చెప్పాడు. అరే మీరు సున్నం కొట్టిన సమాధులాగా పోలున్నారా బాబు అన్నాడు. ఇంతకీ యేసు ప్రభువు మీద ద్వేషం పెంచుకున్నారా, జీవితం మార్చుకున్నారా? వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఎంత వాక్యం చెబితే వాళ్ళు అంత ఎక్కువ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అంటే ద్వేషించండి కాదు, లోకం ద్వేషించండి. లోకానికి భిన్నంగా ఉండుటకు పిలువబడ్డారు. లోకానికి భిన్నంగా ఉండుటకు పిలువబడ్డారు. అవునా జరగదు? మీరు వారి మధ్య నుంచి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దేనిని ముట్టదు. మీరు వారి మధ్య నుంచి బయలువెళ్ళి. ఇశ్రాయేలీయులకి సినాయి పర్వతం ఒక మాట అన్నాడు, మీరు విడిచి వస్తున్న ఐగుప్తు దేశాచారముల చొప్పున చేయకూడదు, మీరు ఇప్పుడు వెళ్తున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మీకు ఆజ్ఞాపించిన కట్టడలను విధులను. అంటే నేను ఎందుకు ఐగుప్తుల నుంచి మిమ్మల్ని పిలిచాను? మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ ఆచరణ చేయకూడదు. మీరు వెళ్తున్నారు మరల అక్కడికి, అక్కడ ఆచరణ మీరు చేయకూడదు. మరి ఏం చేయాలి? నేనేం చెప్పాను మీరు అది చేయాలి. కాబట్టి ఐగుప్తుల పాత తీసుకొని రాకూడదు, మరలా పాత తీసుకొని రాకూడదు. పాతది కనపడకూడదు ఇంకా నీ దగ్గర. అప్పుడప్పుడు ఏమైనా కనపడుతుందా పాతది? రాహేలు యాకోబు 20 సంవత్సరాలు సుమారు 20 సంవత్సరాలు కొలువు చేసి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత తిరిగి వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాలనుకున్నప్పుడు రాహేలు ఏం చేస్తుంది? తండ్రి ఇంట్లో విగ్రహం దొంగలేస్తుందా? పాత తీసుకొని పోయింది, అక్కడికి తీసుకొని పోయింది. ఇశ్రాయేలు కూడా ఐగుప్తులోని విగ్రహాలను తీసుకొని వస్తారు, మళ్ళీ కొందరు పాత తీసుకొని వస్తున్నారు. ఆ పాతదైన పులిపిడిని ఏం చేయమంటాడు? తీసి పారేయండి. పాతది కనపడకూడదు ఇక. అంటే పాత స్వభావం, పాత ఆచారాలు, పాత అలవాట్లు, ఆ ప్రాచీన స్వభావం అంతా తీసేసాయి. లోకానికి భిన్నంగా ఉండడానికి మనం పరలోక నివాసులు. తెలుసు కదా మీకు, మనం ఎవరము? పరలోక నివాసులు. పరలోక నివాసులు. యేసుక్రీస్తునందు మనల్ని బ్రతికించి, యేసుక్రీస్తు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పాలి? పరలోకంలో కూర్చొని పెట్టాడు. మన పౌరత్వం కూడా ఎక్కడుంది? మన పౌరత్వం పరలోక పౌరత్వం. పరలోక మన స్వాస్థ్యం కూడా ఎక్కడుంది? మన స్వాస్థ్యం కూడా పరలోకం. పరలోకములో స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది అన్నాడు పేతురు. ఆ స్వాస్థ్యము మీకు దేవుడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యం ఇస్తాడు మీకు. ఆ స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకం. అసలు ఎక్కడన్నా లోకానికి మనకి సంబంధం ఉందా లక్ష్మణ్ గారు? శాంత అసలు నువ్వు ఈ నివాసిని కాదు, నువ్వు మొట్టమొదటి. అసలు నువ్వు భూనివాసివి, నువ్వు భూనివాసివి కాదు. మరి ఏ నివాసి నువ్వు పరలోక నివాసి. నువ్వు ఏ పౌరుడు? ఏ దేశ పౌరుడు? నువ్వు పరలోక దేశ పౌరుడు. పరలోక దేశ పౌరుడు. అందుకే మీరు పరదేశులను
యాత్రికులనై ఉన్నారు. ఇప్పుడు మనది దేశమే కానప్పుడు, మన పౌరత్వమే ఇక్కడ లేనప్పుడు, మన స్వాస్థ్యమే ఇక్కడ లేనప్పుడు లోకంతో నీకేంటి పని అన్నా? నీకేం పని లోకంతో? నువ్వు ఈ దేశ పౌరుడువా? కాదు. స్వాస్థ్యం నీకు ఇక్కడ ఉందా? కాదు. నేను ఇక్కడ కూర్చోబెట్టాడా? కాదు. అసలు నువ్వు ఈ భూమికి ఈ భౌతిక లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు. నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తివి, ఒక పరదేశివి, ఒక యాత్రికుడివి. నీ గమనం వేరే, నీ గమ్యం వేరే, నీ లక్ష్యం వేరే, నీ గురి వేరే. నీకంటే ఒక లక్ష్యం ఉంది, నీకంటే ఒక గురి ఉంది, ఒక ఉద్దేశం కొరకు మనం పిలువబడ్డాం. అసలు నువ్వు ఈ దేశ పౌరుడివే, ఈ లోక సంబంధమే కానప్పుడు ఈ లోక విషయాల గురించి ఎందుకు అక్క నీకు? ఈ లోక విషయాల గురించి ఎందుకు నీకు? మనం మనసు పెట్టాల్సింది కూడా వేటి మీద? మీరు పైన వాటినే మెదకుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదు. భూ సంబంధమైన మనకెందుకు సార్ ఆ ముచ్చట్లు, ఆ మాటలు? మీకు రిఫరెన్స్ తెలుసు కదా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును. ఎవరు ఈ పరలోక నివాసులు అంటే? ఎందుకు అక్కడ ఒక మృగను చూపించాడు నా యోహాను. ఈ మృగం ఏం చేస్తుందంటే దేవుడిని దూషిస్తుంది, ఆయన గుడారాన్ని దూషిస్తుంది, పరలోకపు నివాసులను కూడా ఏం చేస్తుంది? దూషిస్తుంది. ఎందుకు ఆ మృగం ఏంటి సార్? మృగం 13:1 ఒక మృగం కనపడుతుంది కదా. ఇంతకు ఆ మృగం ఏంటి? సముద్రం నుంచి వచ్చింది ఒక మృగం. ఆ మృగము పరలోక నివాసులని, దేవుని గుడారాన్ని దూషిస్తుంది. అంటే అక్కడ పరలోక నివాసులు ఎవరంటే క్రైస్తవులు, పరలోకపు దూతలు కాదు. పరలోకపు దూతలను ఎందుకు దూషిస్తారా? వాళ్ళకేం పని? తర్వాత 8వ వచనం వచ్చాడు చూడరా. 8వ వచనం చూడండి ఒకసారి శ్రీలారా. భూనివాసులందరూ అంటే భూనివాసులు భూనివాసులు అంటే ఎవరు? అర్థం చెప్పాడు సంధ్య. వాటే చూస్తున్నావా? భూనివాసులందరూ అంటే అనగా అంటే భూనివాసులు అంటే ఎవరంట? ఎవరు? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో చాలు. భూనివాసులు అంటే ఎవరు? భూమి మీద నివసించే వాళ్ళ కాదు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారు భూనివాసులు. ఇంతకీ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నీవు, నీతిమంతులుగా తీర్చబడిన నీవు, ఇంతకీ నీ పేరు జీవ గ్రంథంలో ఉంది అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? నువ్వు జీవ గ్రంథానికి ఉన్న మరొక పేరే నీతిమంతులు బట్టి. అది దావీదు కీర్తన గ్రంథంలో మాట్లాడుతుంది. నీతిమంతులు పట్టి అంటే ఒక పట్టి తెలుసు కదా. పట్టి అంటే ఆ పట్టిలో ఎవరెవరి పేర్లు ఉంటాయి? నీతిమంతులు. ఎవరైతే క్రీస్తు యేసు యొక్క రక్తంలో నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వారందరి పేర్లు ఆ పట్టిలో కనిపిస్తుంది. ఎవరి పేరైతే ఆ పట్టిలో ఉంటుందో వాళ్ళు భూనివాసులు కాదు. మన భూనివాసులు కాదు సహోదరుడు. కాబట్టి టోటల్గా డిఫరెంట్గా వేరు చేయబడ్డాము సహోదరులారా. లోకానికి మనం వేరైన వాళ్ళు, మన లోక సంబంధం కాదు. లోకాల నుంచి పిలువబడి ఏర్పరచబడ్డాం కాబట్టి లోకం ద్వేషిస్తాం. లోకానికి భిన్నంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. మనం పరలోక నివాసులు. పరలోకంలో కూర్చుని పెట్టిన అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనం పరలోక పౌరులు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకం అందున్నది. మన రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అప్పుడు ఆ భూసముల గురించి మాట్లాడుతూ నాశనమే వారి అంతం, వారి కడుపే దేవుడు, వారు సిగ్గుపడగల సంగతుల పట్ల అతిశయపడుతున్నారు, భూ సంబంధం వాటి ఎందుకు వారు మనసిస్తున్నారు. మనం ఆత్మ సంబంధం.
మన పరలోక పౌరులు, మన స్వాస్థ్యం కూడా పరలోక భద్రంగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు సంపూర్ణంగా మనకి ఎవరు అవుతారా? మనం లోకానికి వేరే ఎవరా? మనం ఈ భూమి మీద ఒక పరదేశులము, ఒక యాత్రికులు. కాబట్టి మనం మనసు పెట్టాల్సింది ఒక వచనం చదివి కొంచెం ముందు తీసుకెళ్తాను పాఠాన్ని. 8వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు. ఎందుకు ఈరోజు క్రీస్తులో ఉన్నవారు శరీరానుసారులు ఆత్మానుసారులు అవుతారమ్మా? దొరక క్రీస్తులో ఉన్నవారు శరీరానుసారులు అవుతారా ఆత్మానుసారులు అవుతారా? శరీరానుసారులు ఎందుకు అవుతారు? పరిశుద్ధాత్మను ఇచ్చాడా? ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మలో దేవుడు మనకి పాలు పంపులు ఇచ్చినప్పుడు మనం శరీర సంబంధులు కాదు, శరీరానుసారులు కాదు. ఎవరు అవుతాము? ఆత్మానుసారులు అవుతాం. ఇప్పుడు ఆత్మానుసారులు అయితే ఏ విషయాల మీద మనసు పెట్టాలి మామయ్య గారు? ఏ విషయాల మీద మనసు పెట్టాలి? ఆత్మ విషయాల మీద మనసు పెట్టాలి. మనసు పెట్టమంటే అర్థం ఏంటి? మనసు పెట్టమంటారా? తెలుసుగా, ప్రాక్టికల్ కదా మీకు. నిజంగా మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నామనా? మనం ఎక్కువగా ఆలోచించేది వేటి గురించి? మన మనసు అంతా ఎక్కువగా వేటి మీద ఉంటుంది? నువ్వు ఆత్మానుసారివి, నువ్వు శరీరానుసారివి, నువ్వు భూ సంబంధి కాదు, నువ్వు పరలోక సంబంధి. నీ మనసు ఉండాల్సింది భూ సంబంధంగా కాదు. ఎంతగా దేవుడిని ప్రత్యేకించుకుంటే మృతి వ్యవస్థ నీకు నాకు పని అంటున్నా. ఓటేసి ఒక స్వాతంత్రం ఇచ్చాడు, మనకి ఇచ్చింది. మనకు నచ్చిన వాళ్ళకి వేసి మన పని ఏదో మనం చేసుకోవాలి. అలాగని క్రైస్తవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ, ప్రభుత్వ ఆస్తులకి నష్టం కలిగించే పని కానీ, ప్రభుత్వాధికారులని దూషించే పని కానీ, వారిని తిట్టి వారిని తిరస్కరించే పని ఎంత మాత్రం కూడా చేయరు. రోడ్లు బ్లాక్ చేయటం కానీ, రోడ్లు బ్లాక్ చేయటం, ధర్నాలు చేయటం, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, ఇదేది క్రైస్తవులు ఎంత మాత్రం కూడా చేయరు. ఒకవేళ అలా చేసేవాళ్ళు క్రైస్తవులు కాదు. అలా చేసేవాళ్ళు క్రైస్తవులు కాదు. ర్యాలీలు, ధర్నాలు, బంధులు నష్టం కలిగించడం, వారిని దూషించడం, ప్రభుత్వం ఎలాగైనా పడగొట్టాలి అని మనమందరం ఒక యూనిట్గా ఉండి, అది లేఖనానికి వ్యతిరేకమైన క్రైస్తవులు. అలాగని వ్యతిరేకులు కాదు వాళ్ళు. క్రైస్తవులు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు. సమాజం పట్ల బాధ్యత కలిగింది. కాబట్టి క్రైస్తవుల్ని అధికారులకు ఏం చేయమని చెప్పింది బ్రదరు? మామయ్య గారు ఏం చేయాలి అధికారులకి? మనకి ఏదన్నా అయ్యకపోతే దూషించాలి, అంతే కదా? మనకి ఏదైనా మేలు చేయకపోతే ఏం చేయాలి? అధికారులకు ఏం చేయమందామా? అధికారులకు విధేయత చూపాలి. తెలుసుగా మీకు? చూడకుండా చెప్పండి ఒకసారి. రోమపత్రిక 13:1 చెప్పండి ఒకసారి. చూడకుండా సహోదరులారా చెప్పాలి. రెండు, వారిని సన్మానిస్తారు. క్రైస్తవులు అధికారులకి లోబడి విధేయత చూపిస్తారు. క్రైస్తవులు అధికారులని సన్మానిస్తారు. అంత మాత్రమేనా? కాదు, వారి కొరకు ప్రార్థన చేస్తారు. అతను వ్యక్తిగతంగా ఎలాంటిడైనా కావచ్చు, అతను వ్యక్తిగతంగా రాజకీయ నాయకుడు, అధికారి, ఎలాంటి వాడైనా కావచ్చు. కానీ ఏం చేస్తారంటే ప్రజల్ని క్షేమంగా పరిపాలించాలని వారి కొరకు ఏం చేస్తాడు? క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. వారికి
పన్ను చెల్లిస్తారు. అంటే నేను గతంలో ఈ పాటని ఒక వారం చెప్పాను. క్రైస్తవుడు ప్రభుత్వం ఎడల ఎలా నడుచుకోవాలని గతంలో ఒక పాఠం చెప్పాను. అంటే జస్ట్ అలా పరిచయం చేసింది మళ్ళీ పాటలో పాట. అంటే క్రైస్తవులు అధికారుల పట్ల ప్రభుత్వం పట్ల ఎలా వెళ్తారంటే వాళ్ళకు లోబడతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి చేత నియమించబడ్డ వాళ్ళు? దేవుని చేత నియమించబడ్డారు. వాళ్ళు దేవుని సేవకులు అన్నాడు. అధికారులు దేవుని పరిచారకులు అన్నారు. అధికారులు దేవుని పరిచారకులు. వారు చెడ్డ కార్యాలకు భయంకరులు, మంచి కార్యాలకు కాదు. కాబట్టి అది లోబడి ఉండండి. తర్వాత పేతురు ఏమంటామా? సన్మానించండి, రాజుని సన్మానించండి, గౌరవించండి. అసలు ఆ పత్రిక రాసే సమయానికి రాజే శ్రమ పెడతాడు. పేతురు ఆ మాట పలికే సమయానికి రాజు ఏం చేస్తాడు తెలుసా? క్రైస్తవుని శ్రమ పెడుతున్నాడు. అయినా సరే పేతురు క్రైస్తవుని ఏమంటున్నాడు? సన్మానించండి, లోబడండి. ఎవరైతే సన్మానించరో, ఎవరైతే గణపరచరో అలాంటి జోలి మనం పోవాలి. నేను రాజును సన్మానిస్తాను, నేను అధికారిని సన్మానిస్తాను, కానీ నేను సహవాసం చేసే వ్యక్తి, నేను సహవాసం చేసే గుంపు రాజును సన్మానించరు, అధికారికి లోబడరు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? వారి జోలి నేను పోవాలి. సామెతల గ్రంథం చూడండి, మంచి మాట చెప్తున్నాడు. 24 సామెతల గ్రంథము 24 21 సామెతల గ్రంథము 24 అధ్యాయము 21. నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకము. ఎవరైతే దేవుణ్ణి గణపరచట్లేదో, ఎవరైతే రాజుని గణపరచట్లేదో అలాంటి వారి గుంపు, ఆ గుంపు జోలు నువ్వేం చేయకూడదు. అంటే వాళ్ళు దేవుణ్ణి గణపరచేవాళ్ళు కదా, వాళ్ళు దేవుని దూషిస్తారండి. ఆ గుంపుతో నాకు అవసరం లేదు. వాళ్ళు దేవుని మాత్రమే కాదు, అధికారుల పట్ల నోరు బారేసుకుంటారండి. నేను వాళ్ళ గుంపులో నేను ఎందుకు ఉండాలి? వాళ్ళ జోలికి అంటే అర్థమవుతుందా? విశుద్ధంగా ఉండాలి. చెప్తుంది అనుకుంటున్నా. మీరు మర్చిపోతారు, మీరు విషయాలే గుర్తొస్తుంది, మీరు మర్చిపోతారండి. పాట ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం. ఇప్పుడు యూదులు బబులోను చెరకెళ్ళారా? యూదులు బబులోను చెరకెళ్తే దేవుడు ఏమంటారో తెలుసా? మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ పట్టణం క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు చెరక తీసుకెళ్ళిందే వాళ్ళమా? చెరక తీసుకెళ్ళిందే ఆ బబులోను రాజు నెబుకద్నెజరు. కానీ పరమ దేవుడు యూదులకు ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఏ పట్టణంలో అయితే నివసిస్తున్నారో దాసులుగా, బానిసలుగా, ఆ పట్టణం యొక్క క్షేమం కోరి మీరేం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే మనం ఎక్కడ నివసిస్తే అక్కడ ఆ పట్టణము, ఆ అధికారులు, ఆ రాష్ట్రాలు, ఆ దేశం యొక్క క్షేమం కొరకు దేవుని సముఖంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చదువు 29వ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనం. 29వ అధ్యాయం నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. అదే ఎలా చేయాలి? మమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం కోసం ప్రార్థన చేయాలా? మమ్మల్ని బానిసలుగా తీసుకెళ్లారు, ఆ పట్టణం కోసం ప్రార్థన చేయాలా మేము? అంటే అధికారులు ఎలాంటి వాళ్ళైనా సరే, ఇందాక పేతురు కూడా ఏమన్నామా? అధికారులే శ్రమ పెడుతుంటారు ఆ పత్రికలో భయంకరంగా. ప్రభుత్వం నుంచే వాళ్ళకి హింస వస్తుంది, శ్రమ వస్తుంది. కానీ పేతురు ఏమంటాడు? రాజుని సన్మానించండి, లోబడండి. ఇక్కడ చూడు, దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఎవరైతే మిమ్మల్ని చెర తీసుకొని పోయారో ఆ పట్టణం కోసం ఏం చేయాలి మీరు? ఆ పట్టణం నాశనం కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకోవద్దు. ఎందుకంట తర్వాత చెప్తుంటాడు. దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. 1 తిమోతి 2వ అధ్యాయం మీకు తెలుసు కదా, చదవబోతాము. ఏమంటాడు? మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ఏం చేయమంటాడు? ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించు. అందరి కోసం ప్రార్థన చేయాలి. నిజంగా ప్రార్థన చేస్తున్నావా సార్? సరేనా? ప్రార్థన చేస్తున్నావా? జరా
ప్రార్థన చేస్తున్నావా? ఎవరి కోసం? రాజుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కోసం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. మనం ఖచ్చితంగా చేయాలి. అందుకే కదా దోపకొడికని పెట్టుకుంది శ్రవణ్. దేనికి పెట్టుకున్నాం ప్రార్థన? అందరి కోసం ప్రార్థన చేయాలి కదా. అందరి కోసం ప్రార్థన చేయాలి అంటే వాళ్ళు న్యాయంగా పరిపాలించాలని, శాంతియుతంగా పరిపాలించాలని, ప్రజలను క్షేమంగా నడిపించాలని, వారి కొరకు ఒకవేళ వీలైతే వాళ్ళు దేవుణ్ణి ఎరగాలని కూడా, వాళ్ళు వీలైతే దేవుణ్ణి ఎరగాలి. అందుకే పౌలు క్రీస్తుకు వాక్యం చెప్పాడు కదా. క్రీస్తుకు వాక్యం చెప్పాడు. అతను భయపడిపోయాడు. ఏమని చెప్పాడు ఆయన? పౌలు నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి చెప్పాడు. నీతి అంటే ఏంటో చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు, రాబోయే తీర్పు గురించి చెప్పాడు. వణికిపోయాడు క్రీస్తు. ఇక డబ్బుల కోసం ఎదురు చూసిండు తప్ప మరలా వాక్యం వినడానికి పిల్లల మనుషులు అని వీలైతే వాళ్ళు కూడా దేవుడు ఎరగాలి. తీర్పు అంటే పన్ను చెల్లించమన్నాడు కదా. ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సొంతమో వానికి సొంతం. యేసుక్రీస్తుడు ఏమన్నాడు? కైసరుకు చెల్లించండి, దేవునికి చెల్లించండి. అంటే మనం నష్టపరచాలన్నమాట. పన్నుని న్యాయంగా చెల్లిస్తూనే ఉంటాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అధిపతులకును, తీతు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అధిపతులకును, అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు. చాలు. అధిపతులకి అధికారులకు ఏం చేయాలంట? లోబడి విధేయులుగా ఉండాలి. చివరిగా క్రైస్తవులు చేయవలసినది యాజకత్వమే. క్రైస్తవులు చేయవలసినది యాజకత్వం. ఇదిగో ఈ విషయంలో మనం ఏం చేద్దామంటే, ఒకటి, ఈ విషయంలో క్రీస్తును అనుసరించుదాము. 2, ఈ విషయంలో అపోస్తులను అనుసరించు. అంటే మనుషులు మనకి ప్రామాణికం కాదు, మనుషులు మనకి మోడల్ కాదు, మనుషులు మనకి ఆదర్శవంతులు కాదు. మన జీవితానికి ఆదర్శవంతమైన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అందులో మొట్టమొదటిగా ఎవరు ఉంటారు? క్రీస్తు ఉంటాడు. మీరు తన అడుగు జాడయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయి, మనకు మోడల్, ఒక మాదిరి, ఆదర్శవంతమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎవరు? మొట్టమొదట క్రీస్తు. క్రీస్తు చేసిన తర్వాత ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకో. అంటే ఈ విషయంలో నా సలహా వద్దు, మీ సలహా వద్దు, ఇంకొకరి సలహా వద్దు. ఎవరు అనుసరిద్దాం ఈ విషయంలో? శైలన్న గారు క్రీస్తుని అనుసరిద్దాం. యేసుక్రీస్తు ఈ విషయంలో ఎలా వివరించాడు? అపోస్తులు ఈ విషయంలో ఎలా వివరించేశారు? ఎందుకు వీళ్ళు 12 పరిచయం చేశాను పోయిన వారంలో. యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ప్రభువా నువ్వు ఇక్కడే ఉండన్నారు, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను వచ్చాను ఈ భూలోకానికి. అపోస్తులను యేసుక్రీస్తు లోకానికి ఎందుకు పంపించాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. మరి సంఘం పని ఏంటో? ఇప్పుడు సంఘం పని అంటే సంఘంలో నీ పని కూడా ఉండదా? నువ్వు ఒక్కడో కదా, నీ పని ఉండదా? సంఘం పని ఇదంటే నీ పని కూడా అదే అర్థం అన్నా దశన్నా? ఏం సార్ లక్ష్మణ్ గారు? ఇదిగో దేవుడు సంఘానికి ఈ పని అప్పగించాడంటే దాని అర్థం ఏంటి? సంఘం చేస్తా అంటే ఎవరు చేయాలా? సంఘం చేయడం అంటే ఇప్పుడు సంఘానికి పని అప్పగించాడంటే దాని అర్థం ఏంటి? సంఘంలో నువ్వు ఒకడో కదా అంటే ఆ పని నీకు కూడా ఉందా? సంఘం చేయడం ఏంటి అర్థం ఏంటి? సంఘం చేయడం అంటే నువ్వు చేయడమే. నువ్వు చేయకుండా సంఘం చేస్తా అంటే నీకు ఎక్కడ ఉంది సంఘం? ఇంకా చేసే సంఘం ఎక్కడ ఉంది? ఇంకా క్రీస్తుకి ఏ పని అప్పగించాడు? అపోస్తులకి ఏ పని అప్పగించాడు?
సంఘానికి కూడా అదే పని అప్పగించబడింది. అందుకే మీకు తెలిసిన ఒక వాక్యం అంటాడు యూదా పత్రికలో, పరిశుద్ధులకి ఒక్క మారే అప్పగింపబడిన బోధ నిమిత్తమై పోరాడాలి. ఈరోజు మన లక్ష్యం కూడా, సంఘం యొక్క లక్ష్యం కూడా అదేనన్న, స్వార్థ పని. అన్నదానం చేయడం సంఘం పని కాదు. అన్నదానం చేసే కంపెనీలు లేకుంటే వ్యవస్థలు చాలా ఉన్నాయి. కానీ సువార్త మాత్రం కేవలం సంఘం మాత్రమే ప్రకటిస్తుంది. మజ్జిగ పంపిణీ చేసేవాళ్ళు మజ్జిగ పంపిణీ చేయడం సంఘం పని కాదు. ఎందుకంటే మజ్జిగ పంపిణీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు దాతలు. కానీ వాళ్ళు స్వార్థ పని చేయలేరు. స్వార్థ పని ఎవరు చేస్తారు? జరగదు. కేవలం సంఘం మాత్రమే చేస్తుంది. ఏ కంపెనీ ప్రకటించలేదు, ఏ వ్యవస్థ ప్రకటించలేదు. ధర్మ చలివేంద్రాలు పెట్టడం సంఘం యొక్క పని కాదు. అలా చలివేంద్రాలు పెట్టే దాతలు చాలా మంది లోకంలో ఉన్నారు. వాళ్ళు సువార్త ప్రకటించలేరు. సువార్త ఎవరు ప్రకటిస్తారు? అది కేవలం సంఘం మాత్రమే చేస్తుంది. పండ్లు అంటే మళ్ళీ అపార్థం చేస్తూ ఉంటాయి. అవన్నీ చెడ్డ పనులు కదా, అవి మంచి పనులే. అందుకే అవి చేయడానికి చాలా మంది ఉన్నారు. కానీ ఇచ్చేయడానికి మాత్రం పండ్లు పంపిణీ చేసేవాళ్ళు మనమే చేయడానికి లేరా? అన్నదానం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఈ సువార్త ప్రకటించడం చేసేవాళ్ళు ఎవరున్నారంటే అది కేవలం సంఘం ఒక్కటి మాత్రమే ఉంది. అన్నదానం చేసేవాళ్ళు ప్రకటిస్తారు అనేది, మజ్జిగ పంపిణీ చేసేవాళ్ళు ప్రకటిస్తారు. ఈ పని కేవలం సంఘం మాత్రమే చేయగలరు. కానీ ఈ పని తప్ప ఆయా సంఘాలు అన్ని పనులు చేస్తున్నటువంటి, మనం స్వార్థ పని తప్ప సంఘం యొక్క పని తప్ప మనం అన్ని పనులు చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు చేయవలసింది ఏంటి? క్రైస్తవులు చేయవలసింది ఏంటంటే యాజకత్వం. ఏంటి యాజకత్వం? యాజకత్వం చేయడం అంటే ఈ పాఠానికి సూట్ అయిన మాట చెప్పండి. యాజధర్మం అంటే చాలా ఉన్నాయి, అవన్నద్దు. యాజకత్వం చేయడం అంటే క్రైస్తవులు చేయవలసింది రాజకీయమా యాజకీయమా అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. క్రైస్తవులు చేయవలసింది రాజకీయం కాదు. ఎందుకంటే అది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యాజకత్వం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మన సంఘ సభ్యులు? వేళ మీద లెక్క పెట్టవచ్చు. రాజకీయం చేసేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టచ్చా? ఆహా, అది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు అవసరం లేదు అది. యాజకత్వం చేసేవాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. ఇంతకీ యాజకత్వం చేయడం అంటే ఏంటి శ్రవణ్? యాజకత్వం చేయడం అంటే అర్థం ఏంటి చెప్పాలి? అంతే కదా మరి. చదువు అన్నమాట. రోమపత్రిక 15వ అధ్యాయం. తెలిసిన విషయాలు కూడా చెప్పాలి, మీరు స్పందించాలి. సువార్త ప్రకటించడం యాజక ధర్మము. సువార్త ప్రకటించడం యాజక ధర్మము. చదువు రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. చాలు. పౌలు ఏం చేస్తున్నాడు? సంధ్య యాజక ధర్మం జరిగిస్తున్నాడు. ఏంటా యాజక ధర్మం? సువార్త ప్రకటించటం. సువార్త విషయమై యాజక ధర్మం జరిగిస్తున్నాను నేను. అంటే యాజక ధర్మం జరిగించడం అంటే నేడు క్రైస్తవులు యాజకులు అనే సంగతి మీకు తెలుసు. ఏంటి యాజకత్వం చేయటము? ఇప్పుడు వాళ్ళు పాత నిబంధనలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? యాజకులు బలులు అర్పించేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు, అర్పణలు అర్పించేవాళ్ళు, ఎన్నో చేసేవాళ్ళు. కానీ క్రైస్తవ యాజకత్వం ఏంటి? సువార్త ప్రకటించడం. ఇది కేవలం ప్రభుకొక్కడికే కాదు, కేవలం అపోస్తులకొక్కడికే కాదు. ఇది ఎవరి పని? ఎవరైతే చీకట్లో నుంచి వెలుగు వచ్చారో తెలుసు కదా. మరలా చెప్తున్నా, మీరు చీకట్లో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందు నిమిత్తం మీరు చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చారు? చీకట్లో నుంచి మీరు వెలుగులోనికి ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని ఎవరు పిలిచారో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. పరిశుద్ధులకు ఒక్క మారు అప్పగించబడిన బోధ. ఇప్పుడు ఆ వచనంలో మనం కూడా ఉంటామా పాట్యా? కేవలం యోగా పత్రిక ఆ సంఘానికి రాసేయడం అన్నమాట. మనందరం సువార్త విషయం పోరాడాలి సహోదరులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంటారు. మనమందరం కూడా సువార్త విషయమై పోరాడాలి. సువార్త వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం.
నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో అందరా కొందరా ఏంటి దేనికోసం పోరాడాలి? కొందరు కాదు అందరూ, కొందరు కాదు అందరూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారే నిలిచి నానే మిమ్మల్ని గూర్చి ఇలాగ మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణ కలుగునట్టుకు సూచన అయినది. ఇది దేవుని వలన కలిగినది. తర్వాత 29వ వచనం ఎలయనగా నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు. అంటే పౌలు పోరాటం ఎవరికి? ఎరా లేక ఇప్పుడు నా యందు మీరు ఏం చూశారు, నా యందు మీరు ఏం విన్నారు, నాలో మీరు ఏ పోరాటం చూశారో ఆ పోరాటం ఎవరికి? మీకును కలిగి ఉన్నందున. పౌలు దేనికోసం పోరాడాడు? సువార్త కోసం పోరాడాడు. అంటే పౌలు పోరాటం ఇప్పుడు ఎవరికి ఉంది? మనందరికీ ఉంది. మనందరికీ సంఘానికి మీకును కలిగి ఉంది ఆ పోరాటం. ఆ వ్యాపకం నిమిత్తం పనిచేయాలన్నా, విస్తరించాలన్నది అది విస్తరించాలి, ఫలించాలి, విస్తరించాలి. రెండు జరగాలి. సువార్త స్వభావం ఏంటంటే రెండు కార్యక్రమం జరగాలి. సువార్త మన దగ్గరకు వచ్చిందని కూడా సువార్త అనేది మన దగ్గరకు వచ్చిందిరా. రెండు జరగాలి. ఒకటి ఫలించాలి, రెండు విస్తరించాలి. ఈ రెండు ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా జరగాలి. ముందు ఫలించాలి, తర్వాత విస్తరించాలంటే ఫలించాలి. దానికి లింక్ ఉంది మరలా రెండు. ఇప్పుడు నువ్వు ఫలించకుండా విస్తరిస్తుందా? ఇప్పుడు మనం బ్రతకకుండా విస్తరిస్తుందా? అది విస్తరించాలంటే మనం బ్రతకాలి, మనం జీవించాలి, మనం ఫలించాలి. సువార్త స్వభావం అది. సువార్త ఏ వ్యక్తి దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసిందో ఆ సువార్త నీలో ఫలించాలి, తర్వాత నెమ్మదిగా విస్తరించాలి. చదువమ్మా కొలస్సీ పత్రిక 1:6 పక్కనే కొలస్సీ పత్రిక 1:6. ఈ సువార్త 5 వచ్చారు సందర్భం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములు ఫలించుచు. అంటే సువార్త లోకంలో ఏం చేస్తుంది? లోకంలో ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. మరి మీ దగ్గర ఏం జరుగుతుంది? చదువు తర్వాత వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి సువార్త లోకంలో ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. మీ దగ్గర కూడా ఏం జరుగుతుందా? సువార్త మీ దగ్గర ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. రెండు జరగాలి. జయరాజు కొంచెం మనసు పెట్టండి. శ్రమ కొంచెం మనసు పెట్టండి. రెండు విషయాల్లో కొంచెం రోజులో గంట ఆలోచించండి దీని గురించి. 24 గంటలు కదా, 23 గంటలు మీ గురించి ఆలోచించుకోండి. రోజులో 23 గంటలు మీ గురించి ఆలోచించుకోండి. 1 గంట ఈ రెండింటి గురించి ఆలోచించండి. తమ్ముడు సహోదరులారా, సువార్త విస్తరిస్తూ వెళ్ళిపోతాడు. దేవుని ప్లాన్ అది, సంకల్పన. మనం చేయాల్సిన పని కొంచెం మనసు పెట్టండి, కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. వ్యాపించాలి, పరిగెత్తాలంటే. చివరిగా పక్కన తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనం చదువు ముగిస్తాను. నువ్వు విశ్వసించుకుంటా. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 1వ వచనం. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ఏం జరుగుతుందో వారిలో ఏం జరుగుతుంది అంటే తెస్సలోనిక పట్టణంలో ఇది జరుగుతుందా? తెస్సలోనిక పట్టణంలో ఏం జరుగుతుంది తెలుసా? ఇదే జరుగుతుంది. కొలస్సీలో అదే జరుగుతుంది, అప్పుడున్న లోకంలో అదే జరుగుతుంది, తెస్సలోనికలో కూడా అదే చెప్తున్నాడు. తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి
మా కోసం ప్రార్థన చేయండి అంటే. అంటే మీలో ఏం జరుగుతుంది? ప్రభు వాక్యం వ్యాపిస్తుంది. కాబట్టి మేము కూడా ఇతరుల దగ్గర వాక్యం చెబుతుంటాం. కాబట్టి మీరేం చేయాలంటే ఆ వాక్యం వ్యాప్తి చెందినట్లు ప్రార్థన చేయండి. అంటే వ్యాపించాలి. కరోనా ఎక్కడ పుట్టింది? ప్రపంచం అంతా ఏం చేసిందనే చెడు ఎంత సులువుగా వ్యాపిస్తుంది. మంచి ఆరోగ్యం మన ఇంటి పక్కనే ఉంటుంది, అది వ్యాపించదు కదా. అనారోగ్యం మాత్రం ఈ తినండిరా బాబు అని మనం చెవులు ఎప్పుడు చెవులు తినండి ఆరోగ్యం అని మన ఇంటి పక్కనే ఆరోగ్యం ఉంటుంది, అది విస్తరించదు. ఏం విస్తరిస్తుంది? కూల్ డ్రింక్ ఏమైనా తేరాదు, సాఫ్ట్ డ్రింక్ తేరాదు, హాట్ డ్రింక్ తేరాదు, కేక్ తేరాదు. అనారోగ్యం సులువుగా విస్తరిస్తుంది, ఆరోగ్యం మాత్రం చెడు విస్తరిస్తుంది, మంచి మాత్రం అబద్ధం విస్తరిస్తుంది. ఎన్ని మీటింగ్లో పాంప్లెట్లు పెట్టి నడి తిరుగుతారు స్త్రీలు. రైల్వే స్టేషన్లో ఉన్నామా? ఎన్నిసార్లు చూసాను నేను. లేడీస్ సైలెంటా పాంప్లెట్లు పట్టుకొని రైల్వే స్టేషన్లో తిరుగుతున్నారు వాళ్ళు. సిగ్గుపడాలి మనం. ఈరోజు మనం పురుషులు కానీ సరే మనం ఏం చేస్తాం? నిమ్మక నీరెత్తినట్లుంటాం. మన పని ఏదో మనం అంతే. సంఘం పని నాకు అనవసరం, దేవుని రాజ్యం పని అనవసరం. ఆదివారం వస్తాము, మా పని మేము చేసుకుంటాము, వెళ్తాము. ఇంకా మళ్ళీ ఏం చేస్తాం? మేము ఈ రోజంతా వారం అంతా మా పని చేసుకుంటాము. మరలా మేము ఎప్పుడు వస్తాం? అన్నా ఏం చేద్దామన్నా, ఎవరికన్నా వాక్యం చెబుదామన్నా, ఇదిగోనా మా ఇంటి పక్కన ఒక అతను ఉండన్నా, వాక్యం చెబుతామని వచ్చాయన్నా అంటే అప్పుడు అలా పనిచేశాడు కాబట్టి ఏమైంది? అసలు అది సత్యం విస్తరించేసి. ఈరోజు మనం అందరూ పని చేయట్లేదు కాబట్టి విస్తరించట్లేదు. కాబట్టి మనం లక్ష్య పెట్టాల్సింది, మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది రావాలి. దీని మీద మనం మనసు పెట్టాలి. నేను కొన్ని విషయాలు మనకి ఎందుకు అసలు అనవసరం. బోధకుడా పితరార్జితంలో పాలు పంచి పెట్టాలని నా సహోదరుడికి చెప్పు. ఆశ పంచి పెట్టాలంట. ఎవరొచ్చి? ప్రభు వచ్చి వస్తాడా? నేను చేయాల్సిన పని చాలా ఉందండి. ఆయన మిమ్మల్ని ఎవడు మీ మీద ఎవడు నన్ను తిరుపతిగా నియమించింది? నా పని స్వార్థ ప్రకటించటం. మనల్ని కనుక పెద్ద మనిషి పిలిస్తే కాళ్ళు ఎగరేసి ఉండిపోతాం కదా. ఒకటే రాయా తిరుపతి చదువుకొని రాయా, నా భార్య చదువుకొని రాయా, భర్త చదువుకొని రాయా అంటే ఏం చేస్తాం? నన్నే పిలిచారు ఊర్లో, ఎవరిని పిలవాలా? పెద్ద మనిషిగా మనల్ని పిలిస్తే ఎగిరి గంతేస్తుంటాం. మరి ప్రభుని పిలిచాడు. ప్రభు ఏం చేశాడు? పెద్ద మనిషిగా ఉండి తిరుపతి తీసుకొని రాయా అన్నాడు. ఎందుకు? నా సహోదరుడు నాకు ఆస్తి పంచిపెట్టట్లా. ఎవడరా మిమ్మల్ని తిరుపతిగా పెట్టింది? నా పని అది కాదు. నా పని ఏంటి? దేవుని రాజ్య సువార్త ప్రకటించడమే. లేదు చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన పనుల్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదు. చేయాల్సిన పని చాలా ఉంది. ఈ పని చేస్తే మనకి ఒకసారి బోర్డుకి వచ్చి నేను ముగింపు చేస్తాను. క్రైస్తవులు చేయవలసింది రాజకీయ సంగతులు మనం ఆలోచించాలి. క్రైస్తవుడు మరియు క్రైస్తవుడు లోక సంబంధులు కాదు. లోకంలో నుంచి వాళ్ళు పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు. లోకంతో వాళ్ళు స్నేహించరు, లోకంతో వాళ్ళు సంబంధం పెట్టుకోరు. కాబట్టి లోకం వాళ్ళని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. గుర్తుంచుకోండి, లోకం ద్వేషిస్తే ఆశ్చర్యపడమనడా? ద్వేషించకపోతే ఆశ్చర్యం. అది గుర్తుంచుకోండి. అది ఏంటి? లోకం నన్ను ఏమంటలా? నాతో బాగా క్లోజ్గా ఉంటుంది లోకం. అమ్మాయి నన్ను ఎవరేమంటలా? అప్పుడు ఆశ్చర్యపడు. లోకం నీతో స్నేహిస్తే ఆశ్చర్యపడు. ఒకరు ద్వేషించిందనుకో, సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించిన ఇలా ఆశ్చర్యపడు. ఇది భూమి పుట్టిన దగ్గర నుంచి జరుగుతుంది. దేవుని యందు భక్తి గల వారిని తిరస్కరించడం, ద్వేషించడం అనేది పద్ధతి కాదు. ప్రభుని ద్వేషించారు కదా, మనం ఎందుకు ద్వేషించారు? ఎందుకు ద్వేషిస్తారు? మనం వాళ్ళతో స్నేహించాం. మనం ఎందుకు పోతాం వాళ్ళతో పాటు? మనం అడుగు వేయం. మనం పాల్గొందాం. వాళ్ళని స్నేహించాం. ఒకవేళ మనం రాజీ పడ్డామనుకో వాళ్ళతో పాటు ఏమైపోతుంది తమ్ముడు? ఒకవేళ రాజీ పడితే బాయ్ అంటారు. ఒకవేళ రాజీ పడకపోతే ఎవడన్నమాట. మన లోకంతో రాజీ పడకూడదు. లోకం చేత ప్రేమించబడాల్సిన అవసరం లేదు. మనం పరలోక పౌరుడు, మన పరలోకంలో కూర్చోబెట్టాడు. మనం పరలోక నివాసులు. మన స్వాస్థ్యం కూడా ఎక్కడ ఉంది? మనం ఎవరు? పరదేశులు, యాత్రి. అసలు ఈ దేశానికి ఈ భూలోకానికి సంబంధించిన వ్యక్తి కాదు. మరి ఎందుకున్నాను ఇక్కడ? యాత్రికుడిని, పరదేశం. ఇవాళ భౌతికంగా భారతీయుడు కావచ్చు, అసలు శ్రేష్టమైన పౌరుడు. ఏ పౌరుడు నువ్వు? పరలోకం.
మరి క్రైస్తవులు ఏమైనా సమాజం పట్ల బాధ్యత లేని వాళ్ళ? ఏం చేస్తున్నారు మీరు? దర్శనం ఏం చేస్తున్నారు? బాధ్యత లేని వాళ్ళ కాదు. బాధ్యత వాళ్ళు అధికారులని ఏమాత్రం దూషించగలరు, వాళ్ళు లోపడతారు. తర్వాత 2 వాళ్ళు సన్మానిస్తారు. 3 ప్రార్థన చేస్తారు. 4 పన్ను చెల్లిస్తారు. బాధ్యులైన వాళ్ళు ధర్నాలు చేయటం, ఆస్తికి నష్టం కలిగించడం, వారిని దూషించడం, ఇవన్నీ ఏం చేయడం. ఒకళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు లేఖనానుసారమైన క్రైస్తవులుగా అయ్యారు. క్రైస్తవులు చేయాల్సింది ఏంటిది మరి? యాజకత్వం చేయాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఎవరిని అనుసరిద్దామమ్మా? క్రీస్తుని అనుసరిద్దాం. నా సలహా వద్దు, ఇంకొకరి సలహా వద్దు, క్రీస్తుని అనుసరిద్దాం. 2 ఎవరు అనుసరిద్దాం? అపోస్తులను అనుసరిద్దాం. మరి మనం చేయాల్సింది ఏంటిది? యాజకత్వం. ఏంటి యాజకత్వము? సువార్త ప్రకటన. సువార్త విషయమై యాజక ధర్మం జరిగించాలి. ఒకటి విస్తరించాలి, 2 ముందు ఫలించాలి. ఒకటి ఫలించాలి, 2ది ఏం చేయాలి? విస్తరించాలి. అంటే లోబడ్డం మనలో అది మంచి ఫలాలు కనబడాలి. తర్వాత నెక్స్ట్ మరొకరికి అది షేర్ కావాలి. అలా ఆత్మ సంబంధులుగా బ్రతకాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా